నమస్తే 10 టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి నూతన ఏడాది ఉగాది. ఉగాది అంటే కొత్త సంవత్సరానికి కొత్త ఆశలకు ఆరంభం. అసలు ఉగాది ఎందుకు జరుపుకోవాలి? ఉగాది వెనుక ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఉగాది రోజు ఏ విధమైన పూజా విధానం పాటించాలి? ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి గారు ఉన్నారు. మరిన్ని సలహాలు, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఉగాది అంటేనే నూతన ఏడాది, తెలుగువారి పండుగ. అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాదిని ఎందుకు జరుపుకోవాలి? చాలా చక్కటి ప్రశ్న ఇది. మనకి యుగమునకు ఆది ఉగాది అయినది. యుగమునకు ఆది అది యుగాదిగా, కాలక్రమేణా అది ఉగాదిగా అని శాస్త్రాలు తెలియజేశాయి. అయితే ఉగాది అనే పదానికి నక్షత్ర ప్రారంభము అని, నక్షత్ర గమనము అనేటువంటి అర్థాలు మనకు ఉన్నాయి. అంటే ఈ రోజు నుండే నక్షత్ర గమనం అనేది ప్రారంభమైంది కాబట్టి కూడా ఇది ఉగాది అయింది. అటువంటి ఈ ఉగాదిని మన భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో దీన్ని జరుపుకోవడం, ఉత్తర భారతంలో దీన్ని విక్రమాదిత్య సంవత్సరంగా, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో దీన్ని గుడి పడవ అనేటువంటి పేరుతో కూడా జరుపుకుంటారు. అయితే ఈ రోజు నుంచి మన పురాణాల ప్రకారం విశేషించి కలియుగ ప్రారంభం ఏదైతే ఉన్నదో, చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి కలియుగం ప్రారంభమైందని, బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజు నుంచే ప్రారంభించాడని, అందువల్లే ఈరోజు ఉగాది అని, ఈ రోజు నుంచే మనకి సంవత్సరం ప్రారంభం, చైత్రమాసం నుండి సంవత్సరం ప్రారంభం అవడం జరుగుతుంది. అయితే ఈ ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో మనం ఆచరించేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఉగాది అంటే మనం ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాలు ఏమిటి అంటే, ఉగాది రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. ముఖ్యంగా తైలాభ్యంగన స్నానం చేయాలి. ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటినంతా కూడా మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ధ్వజారోహణం వంటివి ఈరోజు ఇంట్లో చేయాలి. అలాగే ఈరోజు విశేషంగా ఉగాది రోజు కొత్త బట్టల్ని ఈరోజు కట్టుకోవాలి. ఎవరైనా సరే వారి ఇంటి ఇలవేలుపుని ఈరోజు పూజించాలి. అలాగే మీ ఇంటి ఇలవేలకు సంబంధించిన కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి సత్యనారాయణ స్వామి, కొంతమందికి యాదాద్రి, కొంతమందికి అలా ఎవరైతే ఇంటి ఇలవేలుపు, కొంతమందికి అమ్మవారు ఉన్నారు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, ఆ ఇంటి ఇలవేలుపుని ఈరోజు పూజించి మనం ఉగాది పచ్చడిని చేసి దాన్ని ఆ ఇలవేలుపుకి నివేదన చేసి ఇంటి ఇళ్ళపది తినాలి. అన్నిటికన్నా ముఖ్యం వీటితో పాటు ఈరోజు పంచాంగ శ్రవణాన్ని మనం చేయాలి. ఉగాది రోజు కనుక అసలు పంచాంగ శ్రవణాన్ని చేసినట్లయితే వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయని శాస్త్రం. అసలు నేటి సమాజంలో మనం దీన్ని కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే, మన పెద్దలు పంచాంగ శ్రవణం ఎందుకు పెట్టారంటే, అసలు ఈ రోజే సంవత్సరం ప్రారంభం, అసలు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఇంటిలో 10 మంది ఉన్నా, ఒక నలుగురు ఉన్నా, అందరికీ ఒక రకంగా ఆ సంవత్సరం ఉండదు. ఒక రాశికి అద్భుతంగా ఉంటుంది, ఒకరికి బాగుండదు. బాగున్నవారు బాగోలేని వారిని జాగ్రత్తగా చూసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి. బాగోలేని వారు బాగున్న వారి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని వారి సలహాలతో ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ప్రణాళిక, మనం అంటాం కదా ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే మన జీవితం సరిగ్గా ఉండదని మన పెద్దలు ఏనాడో గమనించి, ఇలా మనకి ఉగాది ద్వారా, ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనకి ఈ దేశం ఎలా ఉండబోతోంది, ఈ రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పంటల వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పెరుగుతాయి, ఎలాంటి వాటిలో ధరలు పెరుగుతాయి, ఇవన్నీ కాకుండా ఏ రాశులకు బాగుంటాయి, ఇవన్నీ కూడా ఉగాది రోజు పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని మన యొక్క ప్రణాళికను అలా మనం కనుక చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సత్ఫలితాలు పొందుతారనేటువంటిది ఉగాదిలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి రహస్యం. అలాగే గురువుగారు, ఈ సంవత్సరం వచ్చినటువంటి సంవత్సరం యొక్క పేరు కానివ్వండి, దాని వెనుక ఉన్నటువంటి విశిష్టత కానివ్వండి, ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం ముఖ్యంగా ధనధాన్యాభివృద్ధితో అంతా సుభిక్షముతో ఉండేటువంటి సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. మనకి
ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క నామం ఉంటుంది. ఆ నామానికి సంబంధించినటువంటి అర్థంతో ఆ సంవత్సర ఫలితం ఉంటుంది. గత సంవత్సరం మనం క్రోధి నామ సంవత్సరం చూసాం, ఇప్పుడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చూస్తున్నాం, తర్వాత పరాభవ నామ సంవత్సరం చూస్తాం. ఇవన్నీ కూడా సంవత్సర పేర్లలో ఉంటాయి. అయితే ఈ సంవత్సరం అన్నీ సమృద్ధిగా ఉంటాయని మాత్రం మనం అర్థం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం శాస్త్రపరంగా ఆ సంవత్సరానికి ఏదో ఒక దానం చేయమని కూడా మనకి చెప్పడం జరిగింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధాన్యమును దానము చేయాలని చెప్పారు. ఈ సంవత్సరం కనుక ధాన్యమును ఎవరైతే దానము చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మనకి ఈ రకంగా ఉగాది రోజు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి వస్తువుని దానం చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. అందుకని ఈ సంవత్సరం సమృద్ధిగా అందరికీ అన్నీ కలిగేటువంటి విధంగా ఉండబోతుంది పేరు ప్రకారం. అలాగే ఈ రోజు నుంచి ఎవరైనా ఈ సంవత్సరంలో కనుక ధాన్యం వంటివి దానం ఇచ్చుకున్నట్లయితే మరింత శుభ ఫలితాలు వాళ్ళు పొందగలరు. అదేవిధంగా ఈ సంవత్సరం నవనాయక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయక ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఆదివారం వచ్చింది. ఆదివారం రావడం చేత ఈ సంవత్సరానికి అధిపతి రాజు సూర్యుడయ్యాడు. అందువల్ల సూర్యుడు రాజు అవ్వడం, చంద్రుడు మంత్రి అవడం, అలాగే ఈ సంవత్సరం 4 అధిపతులు సూర్యుడే అయ్యాడు. రాజు, సేనాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి, ఈ 4 కూడా సూర్యుడే రాజు అవడం చేత మనకున్నటువంటి నాయకులలో ముఖ్యంగా 6 పాపులు, 3 శుభులు ఉన్నారు. అందువల్ల ఈ సంవత్సరం మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం కొంచెం మధ్యస్థ నుండి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలే కొంచెం అధికంగా ఉన్నాయి. రాజు సూర్యుడు అవడం చేత ఎవరైతే ఈ దేశాన్ని, రాష్ట్రాలని పరిపాలిస్తున్నారో వారు క్లిష్టతరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అనుకోని ఘటనలన్నీ కూడా వారికి ఈ సంవత్సరం తారసపడడం, దానివల్ల కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సేనాధిపతి, రాజు ఇద్దరూ కూడా రవి అవడం చేత గత కొంతకాలంగా ఏవైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాలు ఆపేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయో అవి ఆగవు సరికదా, తిరిగి కొనసాగేటువంటి స్థితి కనపడుతుంది. పశ్చిమ దేశాలకి అనిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతుంది. సైన్యాధిపతి కూడా రాజు అవడం, ముఖ్యంగా మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడు అవడం చేత, 4టికి అధిపతి సూర్యుడు అవడం చేత మనకి యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. భారతదేశానికి కూడా ఈశాన్య ప్రాంతంలో అలాగే తూర్పు ప్రాంతాల్లో కూడా యుద్ధ భయాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారతదేశానికి మాత్రం ఈ సంవత్సరం అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది. తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా మిగిలినటువంటి అధిపతులను మనం చూసుకున్నట్టయితే వాటిలో బుధుడు, గురుడు, శని కూడా ఉండడం చేత రసాధిపతి వంటివి కూడా మనం చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం పంటల విషయంలో మనం చూసుకున్నట్లయితే తృణధాన్యాలు వంటివి బాగా పండడం, అలాగే మిలెట్స్ వంటివి వాటికి ఈ సంవత్సరం బాగా గిరాకీ ఉండడం. ఎందుకంటే దానికి కుజుడు అధిపతి అయ్యాడు. సస్యాధిపతి కుజుడు అవడం చేత తృణధాన్యాలకి గిరాకీ అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎర్రటి భూములు బాగా పండుతాయి, గోధుమలు బాగా పండుతాయి. అలాగే ఈ సంవత్సరం బంగారానికి రెక్కలు రాబోతున్నాయి. బంగారపు రేట్లు పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. వెండి కూడా ధర కొంత పెరుగుతుంది, కానీ బంగారం విశేషంగా ఈ సంవత్సరం వెండి, బంగారం ధరలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్స్కి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా కొంత ఈ యుద్ధ వాతావరణం వల్ల ఇబ్బందులు కలగడం చేత బంగారం, వెండి వంటి ధరలు కూడా ఈ సంవత్సరం మనకి పెరిగేటువంటి స్థితి నవనాయకుల ఫలితాల ద్వారా మనం చూడవచ్చు.
అయితే ఈ యుద్ధ వాతావరణం, యుద్ధ భయాలు ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. ఇంకా తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు, విభేదాలు పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం కనబడుతుంది. ఎవరైతే అవినీతి పరులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులతో ఉన్నారో చాలామంది ఈ సంవత్సరం జైలు పాలయ్యేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా వాతావరణానికి వచ్చేటప్పటికి మనకి మేఘాధిపతి కూడా రవి అవడం చేత ఈ సంవత్సరం వాతావరణం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఎండాకాలంలో అకాల వర్షాలు, వర్షాకాలంలో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర స్థాయిలో ఉండేటువంటి స్థితి, ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ మధ్యలో ఉన్నటువంటి సమయంలో తీవ్ర స్థాయిలో ఉండేటువంటి స్థితి కూడా కనపడుతుంది. కానీ వర్షాకాలంలో కురవకుండా కొంచెం ఎండాకాలంలోనూ కురవడం, ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అధిక వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈశాన్య ప్రాంతాల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాలలో, దక్షిణ భారతంలో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా వర్షాల వల్ల, వరదల వల్ల ప్రాణ నష్టం జరిగేటువంటి స్థితి కనపడుతుంది. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడేటువంటి స్థితి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతాల్లో అధికంగా ఉన్నది. ఈ రకమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంది. ఇంకా మనం వ్యవసాయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం కందులు, గోధుమలు ఇవి బాగా పండుతాయి. నువ్వులకి వాటికి కూడా గిరాకీ ఉంది. రస వస్తువులకి కూడా ఈ సంవత్సరం గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం తృణధాన్యాలు బాగా పండుతాయని మాత్రం తెలియజేస్తున్నాను. ఈ రకంగా మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం నవనాయక ఫలితాలు మనకి ఇలా ఉన్నాయి. అలాగే గురువుగారు, ఈ కొత్త ఏడాది విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకి ఏ రాశికి సంబంధించినటువంటి వారికి ఆ రాశి పరంగా ఎలా ఉన్నాయో మనం ఈ 12 రాశిలో చూస్తాం. కానీ విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. అదేవిధంగా గురువుగారు, ఉగాది అంటేనే మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? చూడండి, పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకి తిదేశ్చ శ్రేయమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ యోగకారకం, కర్ణాత్ కార్యసిద్ధ్యంశ. అంటే మనం పంచాంగంలో ఉన్నటువంటి ఈ 5 అంశాలు కనుక తెలుసుకున్నట్లయితే, తిథి తెలుసుకుంటే శ్రేయస్సు కలుగుతుంది. తిదేశ్చ శ్రేయమాప్నోతి, వారం తెలుసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రం తెలుసుకోవడం వల్ల మనం తెలిసి కానీ తెలియక కానీ ఆ రోజు చేసినటువంటి పాపం హరిస్తుంది. యోగం ఏమిటో తెలుసుకోవడం వల్ల ఆ రోజు మనకి యోగం సిద్ధిస్తుంది. కర్ణం తెలుసుకోవడం వల్ల ఆ రోజు మనం చేసేటువంటి కార్యం సిద్ధిస్తుంది. ఈ 5 కూడా పంచాంగం తెలుసుకోవడం వల్ల కలిగేటువంటి ఫలితం. అలాంటి పంచాంగాన్ని కనుక ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసినట్లయితే ఆ సంవత్సరం మొత్తం మనకి 5 అంశాలు దొరికేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారికి రాబోయే కాలం గురించి తెలియడం చేత, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియడం చేత, వారు ఎలా వ్యవహరించాలి, ఎలా జాగ్రత్త పడాలనేటువంటి అంశాలు దీని ద్వారా తెలుస్తాయి. కాబట్టి వారికి మంచి మాత్రం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే గురువుగారు, చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఇది, పంచాంగంలో చెప్పే ఆ ఉపాయాలు పాటించడం వల్ల మన జీవితం మారుతుందా అన్న సందేహం ఉంది. మీరేం చెప్తారు? చూడండి, పంచాంగంలో చెప్పేటువంటి మనం ఏవైతే పరిహారాలు వంటివి ఉన్నాయో దానివల్ల జీవితం మారుతుంది అనేటువంటి దానికన్నా, ఆ పరిహారాలను మనం పాటించుకోవడం వల్ల మనకి 3 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. మీరు సరిగ్గా దాన్ని పాటించడం చేత దైవానుగ్రహం వలన ఆ యొక్క దోషాలు తొలగిపోవచ్చు. 2, మీరు అవి పాటించడం చేత మీకు ఆ చెడు గ్రహస్థితి ఏర్పడినా మనసులో ఆ ధైర్యము, భగవంతుడి యొక్క సంకల్పం చేత దాని నుండి మీరు ఏదో రకంగా బయటపడవచ్చు. ఇక 3వ విషయం, ఇవి మీరు ఆచరణలో పెట్టడం వల్ల మీకు దైవశక్తి, ఆధ్యాత్మిక శక్తి, భక్తి ఈ 3టిని కూడా పెంపొందించుకోవచ్చు. అందువల్ల ఏవైతే రాశి ఫలితాల్లో చెప్పేటువంటి పరిహారాలు ఉన్నాయో అవి పాటించడం శుభ ఫలితాలు ఇస్తాయి. మానవుడికి తన జీవితంలో ఉన్నతంగా ఉండడానికి, ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే సమయం అనేటువంటిది
కాలం అనేటువంటిది భగవంతుడు ఆధీనంలో ఉంటుంది. దాన్ని ఎవరో మనం తప్పించలేము. అయితే ఆ భగవంతుడు ఆధీనంలో ఉన్నటువంటి దానిని భగవత్ సంబంధిత కర్మలు ఆచరించడం వల్ల, పుణ్యకర్మలు ఆచరించడం చేత దాన్ని తప్పించని మనకి పురాణాల్లో అనేక కథల్లో మార్కండేయుడి దగ్గర నుంచి నిరూపితం చేయడం చేత అలాంటి పరిహారాలు మనం పెద్దలు ఇచ్చినటువంటి శాస్త్రాలు చెప్పినటువంటివి కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా అవి సత్ఫలితాలను ఇస్తాయి. గురువుగారు, ఇప్పటి వరకు ఉగాది గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 12 రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదట మేషరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. అటువంటి మేషరాశికి సంబంధించినటువంటి పంచాంగ ఫలితం ఎలా ఉందో మనం చూద్దాం. మేషరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడం, మేషరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం, అంటే వారికి ఇది ఏలినాటి శని యొక్క ప్రారంభ స్థితి అని మనం గమనించాలి. ఇక మేషరాశి వారికి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతువు అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ సంవత్సరం మేషరాశి వారు మధ్యస్థ నుండి చెడు ఫలితాలు పొందబోతున్నారు. మేషరాశి వారి ఈ సంవత్సరం మాత్రం జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. మేషరాశికి విశేషంగా ఏలినాటి శని ప్రభావం, గురుబలం లేకపోవడం, మీకు అనుకోని ఖర్చులు, అనుకోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని సూచిస్తున్నాను. మీరు ఎవరి దగ్గర డబ్బు ఆశించద్దు, ఎవరికి డబ్బు ఇవ్వద్దు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు లేదా కొత్త విషయాల్లో ధనాన్ని పెట్టేటువంటి వాటిలో చాలా జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం అనుకోని ఇబ్బందులు, చికాకులు మాత్రం కలగబోతున్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు మాత్రం ఉండబోతున్నాయి. ఇంకా మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఖర్చు అధికంగా అవడం, ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగడం, రావాల్సిన ధనం సమయానికి చేతికి అందలేనటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మేషరాశి విద్యార్థులకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కలిసి వస్తుంది, కానీ కొంచెం కష్టపడాల్సినటువంటి స్థితి మాత్రం ఉన్నది. మేషరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నారు. మేషరాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే మీరు ఆచరించవలసినటువంటి పరిహారాలు: మేషరాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఓం నమః కృష్ణాయ నీలాయ శిఖంఠ నిభాయ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక మేషరాశి వారు నిత్యము పారాయణం చేసినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి గురువు గారు, ఈ కొత్త సంవత్సరం నుంచి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి లాభస్థానంలో శని సంచారం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దశమంలో రాహు, చతుర్థంలో కేతు అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. వృషభ రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మీకు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రావడం. అలాగే వృషభ రాశి వారు నూతన గృహారంభం, గృహప్రవేశం లేదా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అవి సఫలీకృతం అవ్వడం,
ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడం వంటివి స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా వృషభ రాశి వ్యాపారస్తులకి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ వ్యాపారంలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడేటువంటి స్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం వ్యాపారపరంగా శుభ ఫలితాలు వృషభ రాశికి ఉండబోతున్నాయి. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృషభ రాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి సమయం. వృషభ రాశి స్త్రీలకి కుటుంబంలో ఆనందము, సౌఖ్యము, ఉన్నతి వంటివి వారికి స్పష్టంగా కనబడబోతున్నాయి. స్త్రీలు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. వృషభ రాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించండి, లక్ష్మీదేవిని పూజించండి. దీనివల్ల మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. తదుపరి గురువు గారు, మిథున రాశి వారికి ఈ ఏడాది నుంచి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశి యందు బృహస్పతి సంచారం. మిథున రాశి వారికి దశమ స్థానంలో శని యొక్క సంచారం. మిథున రాశి వారికి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు యొక్క సంచారం చేత శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి వారికి మధ్యస్థ సమయం. మిథున రాశి వారికి శని అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మ రాశిలో బృహస్పతి వలన ప్రతి పనిలో టెన్షన్లు వంటివి కొంత ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగంలో అధిక పని టెన్షన్లు, అనేక ఒత్తిళ్ళు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. ఇంకా మిథున రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో మీకు ధనపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జన్మ గురుని ప్రభావం చేత రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందలేకపోవడం, ఆ సమయానికి డబ్బు రాకపోవడం, ఈ పక్కన మీకు ఖర్చులు అధికంగా అవడం, ఇవన్నీ కూడా కొంత టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడిపోతుంది. మిథున రాశి వ్యాపారస్తులకి ఇది కొంచెం మధ్యస్థ సమయం. మొదటి 6 నెలలు మాత్రం కొంచెం కఠినంగా ఉంటుంది, తర్వాత 6 నెలలు కొంత అనుకూలతగా ఉంది వ్యాపారస్తులకి. మిథున రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. రాజకీయ నాయకులకి మాత్రం అంత అనుకూలంగా లేదు. మిథున రాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. జన్మ గురుడి ప్రభావం వల్ల ఆరోగ్యంలో ఏదో ఒక సమస్య, చికాకులు ఇబ్బంది పెడతాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం టెన్షన్లు, బీపీ, షుగర్ వంటి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి, శ్రద్ధ వహించాలని సూచిస్తూ మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అంటే మాత్రం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురువారం రోజు దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని పూజించడం, అలాగే నెలకొక గురువారమైనా సరే శనగలని ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ తాంబూలంలో పెట్టి సమర్పించడం, లేదా శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయాల్లో నివేదన చేసి పంచిపెట్టడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితం ఈ సంవత్సరం ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి. కర్కాటక రాశి వారికి శని భాగ్య స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా బృహస్పతి వ్యయస్థానంలో, అలాగే కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు సంచారం చేత ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు మాకు అష్టమ శని పూర్తయిపోయింది, ఎలాంటి ఇబ్బందులు లేవని ఎవరైతే కొంచెం అనుకుంటున్నారో వారు ఈ సంవత్సరం కూడా కొంత జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను. అష్టమ శని పూర్తయినప్పటికీ మీకు గురుబలం లేకపోవడం, వ్యయస్థానంలో బృహస్పతి ఇప్పుడు సంచరించడం, వాక్ స్థానంలో కేతు ప్రభావం చేత
మీరు ఈ సంవత్సరం ప్రతి విషయమునందు ఆచితూచి వ్యవహరించాలి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నాను. గొడవలకి దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, ఎదుటివారితో వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి అని మాత్రం సూచిస్తున్నాను. ఇంకా అష్టమ రాహు ఒక ప్రభావం చేత కర్కాటక రాశి వారికి మీకు కానీ కుటుంబమునందు కానీ ఆరోగ్య సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి ఉన్నది. ఆరోగ్య విషయాల్లో కూడా ఖచ్చితమైన శ్రద్ధ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ, కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టాలు మాత్రం ఉంటాయి. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఏర్పడబోతున్నాయి. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఇది కష్ట సమయం. కర్కాటక రాశి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇవ్వబోతుంది. కానీ కుటుంబ విషయాల్లో, గొడవల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. ఇక కర్కాటక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కానీ ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా కొంచెం కష్టపడి జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి స్థితిని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి విద్యార్థులు. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా మీరు ఆచితూచి వ్యవహరించండి. కర్కాటక రాశి వారు గొడవలకి దూరంగా ఉండాలని మరొక్కసారి సూచిస్తూ, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే, కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేసుకోవడం, గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం, అలాగే విశేషంగా కర్కాటక రాశి వారు శనివారం రోజు అమ్మవారిని పూజించాలి. వారికి ఉన్నటువంటి అష్టమ రాహు ప్రభావాన్ని తొలగించుకోవడానికి రాహుకాల సమయంలో కనుక అమ్మవారిని పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. అదేవిధంగా సింహరాశి వారికి నూతన సంవత్సరం నుంచి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానంలో బృహస్పతి సంచరించడం, సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, ఇంకా సింహరాశి వారికి ఈ సంవత్సరం జన్మకేతు కలత్ర రాహు ప్రభావం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం అసలు అనుకూలంగా లేదు, అంత ఇదిగా లేదనేటువంటి విషయాన్ని మనం సూచిస్తున్నాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం నుంచి అష్టమ శని ప్రభావం, జన్మకేతు కలత్ర రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాలలో, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యొద్దు. కుటుంబంలో ఉన్నటువంటి వారి ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు మీరు వహించాలి. అనుకోని హాస్పిటల్ ఖర్చులు వంటివి ఈ సంవత్సరం మీకు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అలాగే సింహరాశి వారికి జన్మకేతు కలత్ర రాహు వల్ల మీకు కుటుంబంలో ఎవరో ఒకరితో గొడవలు అయ్యేటువంటి స్థితి, లేదా మీ స్నేహితులతోటి, లేదా వృత్తి చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారు మూర్ఖపు నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాల్సినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఇంకా సింహరాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో అధిక శ్రమ రాసి ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు, రాజకీయ భయాలు, ఉద్యోగం ఉంటుందో లేదో అనేటువంటి భయాలు కూడా, అపోహలు కూడా ఎక్కువ అధికంగా ఉంటాయి. ఇక సింహరాశికి విశేషంగా వ్యాపారస్తులకి ఇది అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సంవత్సరం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి. సింహరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించమని సూచిస్తున్నాను. గొడవలకి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి. సింహరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి. ఏదైనా పరిహారాలు ఆచరించుకోవాలంటే సింహరాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు లేదా శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుకోవడం,
ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం. అలాగే సింహరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం. ఇంకా రాహుకేతు ప్రభావం చేత కుటుంబ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం సుబ్రహ్మణ్యుడిని దుర్గాదేవిని మాత్రం పూజించాలి. ఈ రకమైన పరిహారాలు మీరు కనుక ఈ సంవత్సరంలో పాటించినట్లయితే కొంత శుభ ఫలితాలు మీరు పొందగలరు. అదేవిధంగా గురువుగారు కన్యా రాశి వారికి ఈ నూతన ఏడాది ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా వారికి కలత్ర స్థానమునందు శని అనుకూలంగా సంచరించడం, దశమ స్థానములో బృహస్పతి సంచరించడం, ఇక కన్యా రాశికి వ్యయ స్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. కన్యా రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు రావడం, విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి రావడం, అలాగే కన్యా రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు వంటివి అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ధనపరంగా మీకు లాభం కలుగుతుంది. కన్యా రాశి వ్యాపారస్తులకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం, లాభదాయకమైనటువంటి సంవత్సరం. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరి బయటకు వచ్చేటువంటి స్థితి కనపడుతుంది. కన్యా రాశి స్త్రీలకి ఇంట్లో శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొంటారు. కన్యా రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కన్యా రాశి వారికి మొదటి 3 నెలలు మధ్యస్థం, తర్వాత 6 నెలలు బాగా కలిసి రావడం, ఆఖరి 3 నెలలు అనుకూలం. ఈ రకమైనటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. కన్యా రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా కన్యా రాశి వారికి బుధవారం రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం, అలాగే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. అదేవిధంగా గురువుగారు తులారాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషించి వారికి 6వ స్థానమునందు శని అనుకూలంగా సంచరించడం, భాగ్యస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, ఇంకా తులారాశి వారికి లాభంలో కేతు, పంచమంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. తులారాశి వారి ఈ సంవత్సరం మీరు చేసేటువంటి పనుల్లో అన్నీ అనుకూలించడం, సత్ఫలితాలు ఇవ్వడం, యోగించడం వంటివి స్పష్టంగా కనబడుతున్నాయి. తులారాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే సమస్యలు ఇబ్బంది పడ్డారో ఆ సమస్యల నుండి కొంత బయటపడతారు. ఆర్థికంగా పుంజుకునేటువంటి స్థితి కూడా మీకు స్పష్టంగా కనబడుతుంది. తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అనుకూలించడం, మీకంటూ ఒక గుర్తింపు పొందేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారు మంచి పేరు, గుర్తింపు, అలాగే పదవులు కూడా పొందేటువంటి స్థితి కనబడుతుంది. తులారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా లాభదాయకంగా అభివృద్ధిగా కనపడుతుంది. మొత్తం మీద తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వచ్చేటువంటిది, అనుకూలమైనటువంటి స్థితులు కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక తులారాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించండి, ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు తులారాశి వారు పొందగలరు. గురుగారు ఈ కొత్త సంవత్సరం నాడు వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో
వృశ్చిక రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా శని పంచమ స్థానంలో సంచరించడం, ఇంకా వృశ్చిక రాశికి ఈ సంవత్సరం బృహస్పతి అష్టమ స్థానంలో సంచరించడం, వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు యొక్క సంచారం చేత వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతోంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తయి శని పంచమంలోకి రావడం అనుకూలమైనటువంటి అంశం. రాహుకేతువులు కూడా కొంత అనుకూలించినప్పటికీ మీకు గురుబలం ఈ సంవత్సరం లేకపోవడం, ముఖ్యంగా బృహస్పతి ఈ సంవత్సరం ఆయుస్థానంలో ఉండడం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అనారోగ్య సమస్యలు, కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు మాత్రం ఎక్కువ బాధ పెట్టేటువంటి స్థితి ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండడం చేత హాస్పిటల్ వంటివి ఖర్చులు వంటివి అయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని మరొకసారి తెలియజేస్తూ, వృశ్చిక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఆశించిన స్థాయి లాభం ఉన్నప్పటికీ మీకు ఉద్యోగం కొనసాగుతుంది. ప్రమోషన్ల వంటి వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. ఇక వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. వృశ్చిక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, వృత్తి వ్యాపార విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు చేయడం మంచిది. కొంచెం ఆరోగ్య సమస్యలలో కొంత ఇబ్బందులు కలుగుతాయి. వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుందని మరొకసారి సూచిస్తూ, వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం, నిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే విశేషంగా వృశ్చిక రాశి వారు మంగళవారం రోజు అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో వివరించండి. ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధనురాశి వారికి ఈ సంవత్సరం శని చతుర్థ స్థానంలో సంచరించడం, రాహు తృతీయ స్థానంలో, కేతు భాగ్యస్థానంలో సంచరించడం, ఇంకా ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా బృహస్పతి కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ధనురాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం, అలాగే రాహుకేతువుల యొక్క స్థితిని బట్టి మధ్యస్థ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ధనురాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయినప్పటికీ ఏదో ఒక ఆటంకములు, సమస్యలు మాత్రం వేధిస్తూ ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం కొంత శుభ ఫలితాలను ఇస్తాయి, కానీ మీరు ఆశించిన స్థాయి ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, లేదా ఉద్యోగంలో మీరు ఆశించినటువంటి విషయాలు పొందలేనటువంటి స్థితి కనపడుతుంది. అలాగే ధనురాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగంలో మీకు కొంత ఒత్తిళ్ళు మీకు ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి. ధనురాశి రాజకీయ నాయకులకి కష్టముతో కూడుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొంచెం క్లిష్టతరమైనటువంటి సమయంగా మనం భావించాలి. ఇంకా ధనురాశి స్త్రీలకి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం స్త్రీలకి కొంత అనుకూలంగా ఉంది. గురుబలం ఉండడం, అందులో స్త్రీలకి విశేషంగా ధనురాశి వారికి కొంత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. ధనురాశి విద్యార్థులు ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందబోతున్నారు. మొత్తం మీద ధనురాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి.
అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనురాశి వారు కోర్టు విషయాలు, కోర్టు గొడవలు, రాజకీయాలకి దూరంగా ఉండాలి. అనవసరమైన గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం ధనురాశికి సూచిస్తూ, ధనురాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాల్ని పారాయణం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మకర రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు మీరు చెప్తారు? మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు యొక్క సంచారం, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం 6వ స్థానంలో శత్రుస్థానంలో బృహస్పతి యొక్క సంచారం, 6వ స్థానం శత్రుస్థానంలో బృహస్పతి యొక్క సంచారం, ఇంకా మకర రాశికి 8వ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. చాలామంది మకర రాశి వారు నాకు ఏలినాటి శని పూర్తి అయిపోయింది, నాకు కంచి సమయం అంతా బాగుందని ఎవరైతే అనుకున్నారో వారికి ఈ సంవత్సరం కొంచెం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయని ఒకసారి సూచిస్తున్నాను. దీనికి గల కారణం శత్రుస్థానంలో సంచరించేటువంటి బృహస్పతి, వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం. మకర రాశి వారి ఈ సంవత్సరం గొడవలకి దూరంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని ఏది పడితే అది మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నం మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు అనుకోని గొడవలు, ఇబ్బందులు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కూడా కావచ్చు, గొడవలు, టెన్షన్లు మిమ్మల్ని వేధిస్తాయి. శత్రువర్గం వలన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితి మకర రాశి వారికి స్పష్టంగా కనపడుతుంది. జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ల విషయాల్లో, ట్రాన్స్ఫర్ల విషయాల్లో, లేదా ఉద్యోగంలో ధనపరమైన విషయాల్లో రాజకీయ ఇబ్బందులు, ఒత్తిళ్లు ఏర్పడేటువంటి స్థితి కనపడుతుంది. ఇంకా మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో శుభ ఫలితాలు పొందుతారు, కానీ ఒత్తిళ్లు మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయి. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. మకర రాశి స్త్రీలకి గొడవలకి దూరంగా ఉండాలి, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాను. మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మకర రాశి వారు ఆచరించవలసినటువంటి పరిహారాలు: దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ఈ సంవత్సరం మొత్తం నిత్యం పారాయణం చేయడం, అలాగే మకర రాశి వారు సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని నిత్యము పూజించాలి. ఈ సంవత్సరం కనీసం వారంలో ఏ మంగళవారం, శనివారం అయినా సరే అమ్మవారిని కానీ సుబ్రహ్మణ్యుని కానీ పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు మకర రాశి వారు పొందగలరు. అదేవిధంగా తదుపరి కుంభరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో శని సంచారం, అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మరాశిలో రాహు, కళత్రంలో కేతు యొక్క సంచారం, ఇంకా కుంభరాశి వారికి బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారు గత 4.5 సంవత్సరాలుగా, ఏదైతే 5 సంవత్సరాలుగా ఏలినాటి శనిలో ఉన్నారో వారికి శని ఇప్పుడు ఆఖరి 2.5 సంవత్సరాలలోకి రావడం ఈ సంవత్సరం విశేషం. ఇదే కాకుండా కుంభరాశి వారికి బృహస్పతి యొక్క అనుకూలత, పంచమ స్థానంలో గురుబలం ఉండడం చేత కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి ఉంది. అయినప్పటికీ జన్మరాశిలో రాహు, కళత్రంలో కేతు. కుంభరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి. మాటలని అదుపులో పెట్టుకుని పొదుపుగా మాట్లాడితే శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారు
ఏది పడితే అది మాట్లాడకుండా ఉండడం, అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. జన్మరాశిలో రాహు, కళత్రంలో కేతువు చేత వాళ్ళ ప్రభావం చేత పిల్లలకి తల్లిదండ్రులతో ఇబ్బందులు, తల్లిదండ్రులకి పిల్లలతో ఇబ్బందులు, పెళ్ళైన వారికి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులు కుటుంబంలో మాత్రం కొంచెం అధికంగా కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం, రాహుకేతువుల ప్రభావం చేత అధికంగా కనపడేటువంటి స్థితి కనపడుతుంది. ఇంకా కుంభరాశి వారికి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, కానీ ఉద్యోగంలో ఒత్తిళ్ళు మాత్రం మీకు అధికంగా ఉంటాయి. రాజకీయ ఇబ్బందులు కూడా వేధిస్తాయి. ఈ విషయాల నుంచి బయటపడడానికి మాత్రం మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇంకా కుంభరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కుంభరాశి రైతాంగం వంటి వారికి కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కుంభరాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు కొంత వేధించబోతున్నాయి. కుంభరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్రాలని, మంత్రాలని చదువుకోవడం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం త్వం నమామి శనీశ్వరం అనేటువంటి శనికి సంబంధించినటువంటి మంత్రాలను చదువుకోవడం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని శనివారం పారాయణం చేసుకోవడం. వెంకటేశ్వర స్వామిని పూజించడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు మీకు కలుగుతాయని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశి యొక్క ఫలితాలు మనకి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి మీనరాశి వారికి ఉంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా జన్మ రాశిలో శని సంచారం. ఇక మీనరాశికి చతుర్థ స్థానంలో బృహస్పతి కొంత అనుకూలంగా సంచరించడం. మీనరాశి వారికి రాహు వ్యయ స్థానం, కేతు 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత మీనరాశికి జన్మ శని, ఏలినాటి శని ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుందని సూచిస్తున్నాం. చాలామంది మేము ఏలినాటి శనిలో ఉన్నాం, జన్మ శనిలో ఉన్నాం అన్నటువంటి అపోహల ఇబ్బందులో ఉన్నటువంటి వారికి, మీనరాశి వారికి గత 2.5 సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉండబోతుంది. మీనరాశి వారికి అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని సూచిస్తున్నాను. అప్పులకు దూరంగా ఉండాలి. తెలియని చోట్ల లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్లు వంటివి మాత్రం చెయ్యొద్దు. అలాగే మీనరాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి స్థితి కూడా కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు వంటివి కొంత కలిసి వస్తాయి. అయితే మీనరాశికి ఈ సంవత్సరం ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి జన్మశని వల్ల కనబడుతుంది. కొంత గురుబలం, రాహుకేతు బలం అనుకూలత వలన గత 2 ఏళ్లలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ సమస్యల నుండి మాత్రం బయటపడతారు. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలని ఇవ్వబోతోంది. ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. దీంతోపాటు శనివారం రోజు, నెలకొక శనివారమైనా నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు, శని సింగపూర్ వంటి క్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గురువుగారు 12 రాశుల వాళ్ళకి ఒక్కొక్కరిగా ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయం ఎలా ఉందో చెప్పండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయం ఎలా ఉంది? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5,
రాజపూజ్యం 1, అవమానం 3. అలాగే మిథున రాశి వారి పరిస్థితి ఏంటి? మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అదేవిధంగా సింహరాశి వాళ్ళ యొక్క పరిస్థితి? సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కన్యా రాశి వారికి ఆదాయ వ్యయం ఎలా ఉంది? కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. తులారాశి వారి పరిస్థితి ఎలా ఉంది? తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ధను రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. అలాగే మకర రాశి వారికి సంబంధించి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక చివరి రాశి మీనరాశికి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది? మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. గురువుగారు ఉగాది గురించి అలాగే ద్వాదశ రాశుల గురించి చాలా చక్కగా వివరించారు. చివరిగా ప్రేక్షకులకు ఉగాదికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా 10 టీవీ యాజమాన్యానికి 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది అందరికీ మంచి చెయ్యాలి, అందరూ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి, దేశం మన రాష్ట్రాలు దేశం ప్రపంచం కూడా అంతా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని కోరుకుంటూ, ఈ పంచాంగ శ్రవణం చేసినటువంటి వారందరికీ ఈ పంచాంగ శ్రవణం వినడం చేత ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి ఉగాది ఫలితాలు వాళ్ళకి కలిగి శుభాలు కలగాలని కూడా మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి 10 టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10 టీవీ.